హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. కుంభరాశి వారు ఏప్రిల్ నెలలో ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు, మీ జీవితంలో దాగి ఉన్నటువంటి అదృష్టం అనేది మీకు 100% బయటపడుతుంది. కుంభరాశి వారు తప్పకుండా ఈ పరిహారం అనేది చేయండి. ఈ పరిహారం అనేది మీకు మీ జీవితంలో మలుపును తిప్పే పరిహారం అవుతుంది. అంటే మీ జీవితం అనేది మలుపు తిరుగుతుంది. ఎంతో అదృష్టం అనేది మీకు మీ జీవితంలో కలుగుతుంది. కాబట్టి కుంభరాశి వారు మర్చిపోకుండా ఈ ఒక్క పరిహారం అనేది చెయ్యండి. కుంభరాశి వారికి ఈ వీడియో అనేది మీ ముందుకు రావడం అనేది అంటే మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు. మీకు ఎంతో దైవ బలం ఉంటే కానీ మీకు ఈ వీడియో అనేది మీ కంటపడదు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు కంటపడింది అంటే ఇది ఒక దైవ సంకేతం అని మనం భావించుకోవాలి. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు మొదలయ్యే ముందు వచ్చే సంకేతం అని కూడా అనుకోవచ్చు. మీరు ఈ వీడియోని చూస్తున్నారు అంటే మీరు చాలా దూరం వచ్చారు, కానీ ఇంకా మీరు మీ యొక్క గమ్యాన్ని మాత్రం చేరలేదు. ఎందుకంటే మీరు కష్టపడటం ఆపలేదు, కానీ అదృష్టం అనేది మీకు సహకరించడం లేదు. అంటే మీరు ఎంతగానో ఒక పని మీద మీరు ఎంతగానో కష్టపడుతున్నారు, రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారు, కానీ మీకు అదృష్టం అనేది ఆవగింజంత కూడా లేదన్నమాట. మీరు ఎంతో కష్టపడుతున్నారు, కానీ అదృష్టం మీకు రావటం లేదు. మనం ఎంత కష్టపడినా సరే అదృష్టం అనేది మనకు కొంచెమైనా ఉంటే మనకి ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుంది. కాబట్టి మీకు ఆ అదృష్టం ఇంకా చేరటం లేదు. ఆ అదృష్టం అనేది మీకు ఎలా చేరాలి అనేది ఈ వీడియోలో నేను చివరిలో చెప్తాను. మీరు ఎంత కష్టపడినా మీకు అదృష్టం అనేది రావటం లేదు. మీరు ఆ పనిని ముందుకు తీసుకొని వెళ్ళలేకపోతున్నారు. అదే మీ బాధ, అదే మీ ప్రశ్న. నేనేమి తప్పు చేశాను, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు ఎంతగానో మదనపడుతూ ఉన్నారు, ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. కుంభరాశి వారు మీరు ఎప్పుడైనా అంటే ఎప్పుడూ కూడా ఈ తప్పుని ఎందుకు జరుగుతుంది, ఇలా నాకే ఎందుకు జరుగుతుంది అని ప్రతిరోజు ప్రతి రాత్రి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. మీ కళ్ళ నీళ్లు మీకు మాత్రమే కనబడుతున్నాయి. ఏం జరుగుతుందో అర్థం కాక నిశ్శబ్దంగా ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ మీరు ఏడుస్తూనే ఉన్నారు. ఎవరు చూడకుండా మీరు మీ యొక్క బాధను దాచుకుంటున్నారు. అయ్యో, బయట వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో ఏమో అని మీలో మీరే మదన పడుతూ చాలా బాధపడుతూ ఉన్నారు. రాత్రింబవళ్ళు మీరు ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. నేను చేసిన పనికి ప్రతిఫలం రావటం లేదే అని ఏడ్చే రోజులు, అంటే మీరు ఏడుస్తూ ఉండే రోజులు ఇప్పటికీ చాలా ఉన్నాయి. మీరు నమ్మిన వ్యక్తి మీకు దూరం అయ్యారు అంటే మీరు ఒక వ్యక్తిని ఎంతో నమ్మకంగా నమ్మారన్నమాట. ఆ వ్యక్తికి మీ యొక్క అన్ని సీక్రెట్స్ కూడా ఎంతగానో నమ్మిన వ్యక్తి కాబట్టి మీ యొక్క సీక్రెట్స్ కూడా మీరు వారితో పంచుకున్నారు. కానీ ఆ వ్యక్తి మీకు ఈ సమయంలో మీకు దూరం అయ్యారు. ఆ దూరం అనేది శాశ్వతం కాదు, కాబట్టి మీరు దాని గురించి అస్సలు చింతించవద్దు. ఆ దూరం అనేది మీ యొక్క అపోహలు, మీ యొక్క మాట దురుసుతనంతో మీకు దూరం అయ్యారు. కాబట్టి వాటిని అహాన్ని మీరు తగ్గించుకుంటే కనుక ఆ వ్యక్తి మీకు మళ్ళీ దగ్గరయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు మీ యొక్క ఈగోని పక్కన పెట్టండి. మీరు ఆశించిన పని జరగటం లేదు అని అస్సలు బాధపడకండి. మేము ఈ వీడియోలో చెప్పే పరిహారం చేసుకున్నారంటే ఖచ్చితంగా దానికి ప్రతిఫలం అనేది తప్పకుండా వస్తుందన్నమాట. మీరు కష్టపడి సాధించింది నిలవటం లేదని అస్సలు చింతించకండి. ఎందుకంటే ఇప్పటి నుంచి మీకు మార్పు వచ్చే కాలం మొదలయ్యింది. ఏప్రిల్ నెలలో మీకు మార్పు అనేది రాబోతుంది. కాబట్టి
కాబట్టి కుంభరాశి వారు దీనికోసం సంతోషంగా వేచి చూడండి. ఎందుకంటే ఇలా చేయటం వలన మీకు మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి. మీరు నవ్వుతారు, కానీ అది నవ్వు అనేది మీకు నిజం కాదు. ఎందుకంటే మీరు మనసులో ఎంతగానో మదనపడిపోతూ ఉన్నారు, ఎంతగానో ఆలోచిస్తూ చింతిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తి మీకు దూరమయ్యారు, మీరు ఎంతగానో ప్రేమించిన వ్యక్తి మీకు దూరమయ్యారు. మీరు ఆశించిన ఫలితం అనేది, పని అనేది జరగటం లేదు. మీరు ఎంత ముందుకు తీసుకువెళ్ళాలని ప్రయత్నించినా కూడా అసలు అది జరగడమే లేదు. అలాగే కష్టపడి సంపాదించి రూపాయి పోగు చేసినా కూడా ఆ రూపాయి అనేది మీకు చేతిలో నిలవటం లేదు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా మీరు బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మీ యొక్క నవ్వు వెనుక బాధ అనేది ఎంతగానో దాగి ఉంది. లోపల మీరు ఇలా అనిపించుకుంటారు, ఇంకా ఎంతవరకు ఇలా బ్రతకాలి. మీరు చాలా అలసిపోయారు, మీ మనసు ముక్కలైపోయింది, మీ మనసు విరిగిపోయింది. ఇంతవరకు ఎలా బ్రతకాలి అంటే ఇలా ఎంతవరకు బ్రతకాలి, ఈ బ్రతుకు అనేది నాది కాదు, అది మీరు ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. కానీ మీరు ఇలా నిలబడే ఉన్నారు అంటే మీరు ఇటువంటివన్నీ కూడా, ఇలా గడ్డు కాలాన్ని కూడా దాటుకుని మీరు నిలబడి ఉన్నారు. ఇటువంటి కాలాన్ని విజయం కోసం ప్రయత్నం చేస్తున్నారు, కష్టపడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే మీ యొక్క బలం అన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ విషయం ఏంటంటే కనుక, మీరు ఎప్పుడు ఆలోచించే విషయం అన్నమాట. మీ జీవితంలో సమస్యలు రావటానికి మీరు మాత్రమే కారణం కాదు. కొన్నిసార్లు మనకు ఏంటంటే కనుక కొన్ని నెగటివ్ ఎనర్జీలు, నకారాత్మక శక్తులు అనేటివి మన చుట్టూతా ఉంటాయి. అలాగే మనం దుష్ట పీడలు, ఇలా నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు కదా. అలా నరదృష్టి అంటే పీడలు, నరఘోష, నరపీడ అనేటటువంటివి మీకు ఉంటే మీ చుట్టూతూ ఉంటాయన్నమాట. మీరు కష్టపడతారు, కానీ ఆ నెగటివ్ ఎనర్జీ, నరదృష్టి, నరఘోష ఇలాంటివి మనకు, ఈ యొక్క నెగటివ్ ఎనర్జీ వలన మనకు అంటే మీరు చేసేటటువంటి కష్టం అనేది అక్కడే ఉండిపోతుంది. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీరు చూడలేకపోతున్నారు. మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా చివరి నిమిషంలో ఆగిపోతుంది. డబ్బు వస్తుంది, కానీ మీ చేతిలో చిల్లి గవ్వ కూడా నిలబడదు. అలాగే మీకు రిలేషన్షిప్స్ అంటే బంధాలు అనేవి నిలవవు. అందుకే మీకు ఇష్టమైనటువంటి అంటే మీరు నమ్మినటువంటి, మీరు ప్రేమించినటువంటి ఒక వ్యక్తిని మీరు ఇంతవరకే దూరం చేసుకున్నారు. ఇది కోయిన్సిడెన్స్ అయితే కాదన్నమాట. ఎందుకంటే మీరు మీకున్నటువంటి అంటే మీ చుట్టూ ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీయే దీనికి కారణం అన్నమాట. కుంభరాశి వారు మీ జీవితంలో ఇంతకాలం చీకటి దాగి ఉంది, కానీ చీకటి అనేది ఎంత ఎక్కువైతే వెలుగు అనేది అంత దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు మీ యొక్క జీవితంలో టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఈ నెల నుండి అంటే 2026 ఏప్రిల్ నెల నుండి మీ డెస్టినీ అనేది కొంచెంగా మారుతూ ఉంటుంది. అంటే మీ యొక్క విధి రాత మారుతూ ఉంటుంది. కానీ ఈ మార్పు అనేది మీకు సహజంగా అంటే ఆటోమేటిక్గా అయితే రాదన్నమాట. దీనికోసం మీరు ఒక పనిని అంటే ఒక అడుగుని ముందుకు వేయాల్సి ఉంటుంది. ఆ అడుగు ఏంటి అంటే, మనం ఏం చేస్తే మనకి ఈ డెస్టినీ అనేది అంటే మన యొక్క విధి రాత అనేది నెమ్మదిగా మారుతుంది అంటే కనుక ఏం చెయ్యాలంటే, ఇప్పుడు చాలా శ్రద్ధగా వినండి. ఇది సాధారణ పరిహారం అయితే కాదు. ఎంతోమంది చేశారు. వారి యొక్క జాతక దోషాలను, నరపీడలను, నకారాత్మక శక్తులను, దుష్ట శక్తుల పీడలను, అలాగే నరఘోషను, ఇలా ప్రతిదాన్ని కూడా ఈ పరిహారం చేసైతే దూరం అనేది చేసుకున్నారు. ఇది మీ యొక్క నెగటివ్ ఎనర్జీని మళ్ళీ నార్మల్గా చేస్తుంది, సాధారణ స్థితికి తీసుకొని వస్తుంది. మీ యొక్క అంటే మీకు ఉన్నటువంటి
దేనికోసం మీరు ఈ పరిహారం చెయ్యాలి అంటే కనుక మీరు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. అంటే సూర్యోదయానికి ముందు నిద్ర లేవటం వలన మనకి డే అనేది మంచి పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ అవుతుంది. మీ చేతిలో ఒక గ్లాస్ నీళ్లను తీసుకోండి. అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా కడుక్కోండి. ఆ తర్వాత ముగ్గు పెట్టి స్నానం చేయండి. మంచిగా ఉతికిన వస్త్రాలను ధరించండి. ఇలా ఉతికిన వస్త్రాలను ధరించి మీ చేతితో ఒక గ్లాస్ నీళ్లను తీసుకోండి. మంచి నీటిని, గంగా వాటర్ని తీసుకోండి. ఇలా నీటిని తీసుకున్న తర్వాత ఇంటి నుంచి బయటకు రండి. అంటే బయట నిలబడి సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, అంటే సూర్యుడు ఉదయించే టైంలో ఆ కాంతిని మీ కళ్ళతో చూసి మీ మనసులో ఒక కోరికను కోరుకోండి. తర్వాత ఓం సూర్యాయ నమః అని 11 సార్లు జపిస్తూ ఆ నీటిని నెమ్మదిగా సూర్యుడికి అర్పించండి. ఇక్కడ ఈ సమయంలో మీరు ఇలా చెయ్యండి. మీరు ఇలా సూర్యుడికి నీటిని సమర్పించినప్పుడు ఇలా మీ మనసులో సంకల్పం చెప్పుకోండి. ఓ సూర్యదేవ, నా బాధలు ఇక్కడే ముగిసిపోతున్నాయి. నా జీవితం ఇక్కడే, అంటే ఇప్పుడే మారిపోబోతుంది. కాబట్టి మాకు నెగిటివ్ ఎనర్జీని పంపించి మంచి పాజిటివ్ ఎనర్జీని నాకు ప్రసాదించు సూర్యదేవ అని మీ మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఇలా సంకల్పం చెప్పుకొని సూర్యుడికి నీటిని సమర్పించండి. ఈ పరిహారం అనేది కేవలం నీళ్లు పోయడం మాత్రమే కాదండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది మీ యొక్క మైండ్ని మార్చుతుంది. ఇది మీ యొక్క ఎనర్జీని, అంటే నెగటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. ఇది మీలో కాన్ఫిడెన్స్ని మళ్ళీ తీసుకుని వస్తుంది. మీరు ఇలా రోజు చేస్తే మీకు నెమ్మదిగా మీకే మార్పు అనేది కనిపిస్తుందన్నమాట. మీ ఆలోచనలు మారుతాయి. మీరు ఆలోచించే తీరు మారుతుంది. మీ యొక్క ఆలోచన శక్తి అనేది మారిపోతుంది. అలాగే మీ యొక్క డెసిషన్స్ అంటే స్ట్రాంగ్ అవుతాయన్నమాట. మీ యొక్క అదృష్టం అనేది యాక్టివేట్ అవుతుంది. మీకు అదృష్టం అనేది తలుపు తడుతుందన్నమాట. ఈ పరిహారం చేయటం వలన లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే ఎన్నాళ్ళ నుండో మీరు ఎంతగానో మదన పడుతూ వచ్చారు. ఏ పని చేసినా కూడా ముందుకు వెళ్ళటం లేదు. చివరి నిమిషంలో ఆగిపోతుంది అని అనుకున్నారు కదా. మీకు ఇప్పటి నుంచి పని అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. అలాగే మీకు దైవ బలం కూడా తోడుంటుంది. అలాగే ప్రత్యక్ష నారాయణుడు అయినటువంటి సూర్య బలం కూడా మీకు తోడుగా ఉంటుంది. కుంభరాశి వారికి ఇది ఒక ఆట కాదు. మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా నియమాన్ని 11 రోజులు వరుసగా చెయ్యండి. మధ్యలో అస్సలు స్కిప్ చేయవద్దు. దీని వలన మీకు చెడు జరిగే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ పరిహారాన్ని 11 రోజులు ఖచ్చితంగా చెయ్యండి. అలాగే మీరు ఈ పరిహారాన్ని అనుమానంతో అస్సలు చెయ్యవద్దు. ఎందుకంటే అనుమానమే పాత రోగం. మన అనుమానంతో ఏ పని చేసినా కూడా మనకు ఫలితం అనేది అస్సలు రాదన్నమాట. అందుకే అనుమానంతో అస్సలు ఈ పరిహారాన్ని చెయ్యకండి. ఒకవేళ మీకు కనుక నమ్మకం లేకపోతే ఈ పరిహారం అస్సలు చేయకండి. ఒకవేళ చేస్తే మాత్రం మీకు దైవ బలం అనేది తోడుగా ఉంటుంది. అలాగే మీకు నెగటివ్ ఎనర్జీ మీ నుండి, మీ ఇంటి నుండి పూర్తిగా తొలగిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చుంటుందన్నమాట. కాబట్టి అనుమానంతో చేయకుండా మంచిగా దేవుణ్ణి సంకల్పం చేసుకోండి. ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఈ పరిహారం అనేది చెయ్యండి. చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే మీరు చాలా రోజులుగా ఎంతగానో సఫర్ అయ్యారు. మీరు ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. ఎవరు మీకు అంటే మిమ్మల్ని గుర్తించడమే లేదు, మీకు విలువను ఇవ్వటం లేదు అని ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. ఎవరు మీ బాధను అర్థం చేసుకోవడం లేదు. మీరు ఎంత బాధపడ్డా కూడా వీరికేముందులే, వీళ్ళకు ఏం బాధలుంటాయిలే అని చాలామంది కూడా అనుకుంటూ
ఉన్నారు. కానీ మీకున్న బాధలు ఎవరికీ లేవు, అది మీకు మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, మీకు ఒక వీక్ అయితే కాదు, మీరు వీక్ అయితే కాదన్నమాట, మీరు అన్లక్కీ కూడా కాదన్నమాట. మీరు ఒక దశలో ఉన్నారు. ఈ దశ ఇప్పుడు మీకు ఈ ఏప్రిల్ నెలలో ముగియబోతుంది. ఈ ఏప్రిల్ 15వ తేదీ తర్వాత మీకు ఈ దశ అనేది ముగిసిపోబోతుంది. తప్పకుండా ఏప్రిల్ 15వ తేదీ తర్వాత మీరు గుర్తుంచుకోండి, మీకు మంచి రోజులైతే రాబోతున్నాయి. కాబట్టి ఇప్పటి నుండి, అంటే ఏప్రిల్ నెల స్టార్ట్ అయిన నుంచి 11 రోజులు మాత్రం తప్పకుండా సూర్యదేవుడికి నీటిని అర్పించండి. ఫైనల్గా ఏంటంటే కనుక, ఈ పరిహారం చేసిన తర్వాత మీకు తప్పనిసరిగా మీరు ఊహించని విధంగా మీకు మంచి మంచి అవకాశాలైతే వస్తాయి. మీరు ఏదైనా ఆఫీస్లో కనుక ఉద్యోగం చేస్తున్నట్లయితే మీకు కొత్తగా ప్రమోషన్స్ వస్తాయి. అలాగే మీరు ఏదైనా చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే ఆ కోరికలు తప్పకుండా మీకు నెరవేరుతాయి. సూర్యదేవుడికి ఏదైతే కోరుకుంటారో ఆ విధమైనటువంటి కోరికలు మీకు తీరే మార్గాలు తెలుస్తాయి. అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. నెగటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా పోతుంది. మీ యొక్క ముఖం పైన మళ్ళీ మీకు చిరునవ్వుల కాంతి అనేది మీకు వస్తుంది. ముఖ్యంగా మీరు మీ మీద నమ్మకం పెంచుకుంటారు. అదే అసలు అదృష్టం అన్నమాట. కుంభరాశి వారు మీ జీవితం అనేది ఇంతవరకు ఎలా ఉన్నా సరే ఇక నుండి ఎలా ఉండాలో మీరు నిర్ణయించవచ్చు. ఈ రోజు నుండి మీరు ఒక కొత్త వ్యక్తిగా మారవచ్చు. బాధలతో ఉన్న వ్యక్తిగా కాదు, మీరు గెలిచే వ్యక్తిగా మారిపోతారు. కుంభరాశి వారికి మీ అదృష్టం మీ తలుపు తడుతుంది. మీరు దాన్ని స్వీకరించాలా లేదా మిస్ చేసుకోవాలా అనేది మీ యొక్క నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మరి తెలుసుకున్నారు కదా, కుంభరాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలాంటి నియమాలను పాటించాలి అనేది తెలుసుకున్నారు కదా. ఏప్రిల్ నెలలో జాతకరీత్యా కుంభరాశి వారికి ఎలా ఉంది అనేది కూడా తెలుసుకున్నారు కదా. అలాగే ఈ పరిహారం అనేది ఎలా చేయాలి, ఈ పరిహారం చేయడం వలన మీకు వచ్చే లాభ నష్టాలు ఏంటి అనేది పూర్తి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరికొంతమందికి ఈ వీడియో అనేది చేరడం కోసం కుంభరాశి మిత్రులకి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. ముఖ్యంగా కమెంట్ బాక్స్లో ఓం సూర్యాయ నమః, ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీ జీవితంలోకి మళ్ళీ వెలుగులు రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. స్టే ట్యూన్. శ్రీ రాశి ఫలాలు ఇన్ తెలుగు. థ్యాంక్ యూ.